వినిపిస్తుంది వినిపిస్తుంది సార్ బడ్జెట్ మొత్తాన్ని చూశారు, మీకేమనిపించింది? మీ అంచనాలకి తగ్గట్టుగా ఉందా, లేకపోతే ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా? సిఏఏకి సంబంధించి ఏమైనా కీలక అంశాలు ఇందులో పొందుపరిచినట్టుగా కనిపిస్తుందా? చాలా వరకు పొందుపరిచినారు. బేసిక్గా ఇప్పుడు ఏదైతే స్కిల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా రికమెండ్ చేసినా కూడా వాళ్ళు పొందుపరిచినారు. దే గివెన్ ఎ ప్రొవిజన్ ఆఫ్ 1.48 lakhs crores ప్రొవిజన్ ఇచ్చారు. ఇందులో ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. తర్వాత పిఎం ఆవాస్ యోజన కింద కూడా 3 crores హౌసెస్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు. సార్ అర్బన్ పూర్ హౌసింగ్ కూడా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రెంటల్ హౌసింగ్ ఇండస్ట్రీ పరంగా వర్కర్స్ కు సంబంధించిన రెంటల్ హౌసింగ్ పీపీపీ మోడల్లో ప్రోత్సహిస్తున్నారు. దీనికి ఎవరైనా టేకప్ చేస్తే వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్ చేస్తుంది. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కూడా 14 లార్జ్ సిటీస్లో ఎక్కడైతే పాపులేషన్ 30 లక్షల పైన ఉందో అక్కడ టీఓడి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్సో వెల్కమ్ స్టెప్. ఒక 100 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ప్లగ్ అండ్ ప్లే కూడా ఎంకరేజ్ చేస్తారు. గతంలో మనం ఒక 40-50 years బ్యాక్ మనం చూస్తే మన రాష్ట్రంలో కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో షెడ్స్తో పాటు వాటరు పవర్ కూడా ఇచ్చేవాళ్ళు. అది కూడా రెంటల్ కూడా ఇచ్చేవారు, లేదా ఇన్స్టాల్మెంట్లు వేసి ఇచ్చేవారు. అదేవిధంగా ఈ ప్లగ్ అండ్ ప్లే అనేది డెఫినెట్గా స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రియలిస్ట్కు, సెల్ఫ్ ఎంటర్ప్రినర్స్కు ఆర్ స్టార్టప్ కంపెనీస్కు బాగా యూజ్ అవుతుందండి. సార్ శేఖర్ రెడ్డి గారు గతానికి ఇప్పటికీ ఏవైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఇవన్నీ కూడా కొన్ని అడిషనల్గా ఇచ్చినాయి కదా. ఇప్పుడు 1.48 lakhs crores దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ద స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద, అంటే ఇది పెద్ద ఎత్తున ఇస్తున్నట్టే కదా. తర్వాత ఒక 100 సిటీస్లో వాటర్ సప్లై కానీ అదర్ సర్వీసెస్ అన్నిటికి కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. సార్ చెప్పండి. సో అండ్ ఓవరాల్గా ఎస్ఎంఈ సెక్టర్ కూడా ఈ బడ్జెట్లో చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. సార్ ఎస్ఎంఈకి సంబంధించి మీరు చెప్పారు కాబట్టి ఎస్ఎంఈకి గతంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి, దానికి సంబంధించి అధిగమించారు అని భావించవచ్చా? కొన్ని అన్ని అని మనం చెప్పలేము. కొన్ని సెక్టార్స్లో కొన్ని ఇష్యూస్లో అడ్రస్ చేశారు. తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎక్కడ ఇస్తారో దానికి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామంటున్నారు. అది కూడా వెల్కమే. సార్ శేఖర్ రెడ్డి గారు, ప్రధానంగా ఇండస్ట్రీస్కి సంబంధించి అంటే కొత్త పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ లేదా పాత పరిశ్రమల్ని మరింత ఏదైనా రెవెన్యూ సంబంధించిన దీనికి సంబంధించి ఏమైనా హెల్పింగ్గా ఉందని అనుకోవచ్చా? మళ్ళొకసారి చెప్తారా? అంటే కొత్త పరిశ్రమల్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన చేసే వాళ్ళకి అనుకూలంగా ఉందా ఈ బడ్జెట్? ఇవన్నీ కూడా ఆ డైరెక్షన్లోనే ఉన్నాయి. వాళ్ళు ప్రతిపాదించిన అన్ని కూడా ఇట్స్ ఎ పాజిటివ్ బడ్జెట్ అండి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు ఎస్ఎంఈ ఆల్సో, స్టార్ట్అప్ కంపెనీస్ ఆల్సో. అంటే జనరల్గా సార్ మీరు గతంలో సిఐఈ నుంచి మీరు ఒక రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇచ్చుంటారు కదా, ఈ సెక్టార్లో మాకు ఇంత బడ్జెట్ కావాలి, లేకపోతే బడ్జెట్ ఎలాకేషన్స్ కావాలి, లేకపోతే దీనిలో రాయితీలు కావాలని మీరు ఖచ్చితంగా ప్రతిపాదించి ఉంటారు కదా. ఆ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా ఈ బడ్జెట్ ఓకేనా? మేము చాలా ఇస్తాం. మాకు సెవరల్ సెక్టర్స్ ఉంటాయి. ఆ ప్రతి సెక్టర్కు మాకు ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఒకటే బడ్జెట్లో అన్నింటినీ ఆన్సర్ చేయలేదు కదా. అంటే సిఐఏ తరపున శేఖర్ రెడ్డి గారు ప్రధానంగా మీరు ఏ అంశాలని బేరీజు వేస్తుంటారు, ఏ అంశాలపైన మీరు దృష్టి పెడతారు? మీ ప్రయారిటీ ఉండేటువంటి అంశాలన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయా మరి ఈ బడ్జెట్లో? అంటే వేరియస్ ఇష్యూస్ మీద దే కన్సిడర్డ్. ఇప్పుడు మనము దెర్ ఆర్ సెవరల్ సెక్టర్స్ ఆర్ దేర్
వీలైనంత వరకు వాళ్ళు అడ్రస్ చేయగలిగి చేసినారు. ఇంకా మనకి ఇంకా డీటెయిల్ బడ్జెట్ వస్తే తెలుస్తుంది. ఓకే.